వచ్చి దేవుని మాటల వలన మనము నూతన జీవము కలిగి ఉండుటకు దోహదపడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ దినము మన ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి అంశము దేవుడు మిమ్మును దీవించును. గాడ్ విల్ బ్లెస్ యు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనము నుండి 26వ వచనం మట్టు గల దేవుని వాక్యమును చదువుకొందము. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో వ్రాయబడినటువంటి ఈ దీవెనకరమైనటువంటి మాటలు మోషే ద్వారా దేవుడు అహరోను అతని కుమారులు యాజకత్వపు పరిచర్యలో కొనసాగుతూ ఉంటుండగా దేవుని నామమున ప్రజలను దీవించున్నట్లు ఇచ్చినటువంటి ఒక ఆశీర్వచనం. దీనిని ఏరోనిక్ బెనడిక్షన్గా అభివర్ణింపబడుతూ ఉంది. ప్రియులారా, ఇట్టి ఆశీర్వచనములో దేవుడు కాపాడువాడని, దేవుడు కరుణించువాడని, ఆయన సమాధానమును అనుగ్రహించువాడనే ప్రాముఖ్యమైన విషయాలు బయలుపరచబడుతూ ఉన్నాయి. దేవుడు తన్ను తాను బయలుపరుచుకుంటేనే మనము దేవుణ్ణి పరిపూర్ణంగా ఎరగగలుగుతాం. దేవుడు అనే ఆలోచన నీ మనస్సుకు వచ్చినప్పుడు ఎలాంటి భావన నీలో కలుగుతుంది? దేవుడు ఎవరు అని నీవు విశ్వసిస్తూ ఉన్నావు. నిజమే, దేవుడు సర్వాంతర్యామి. హీ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్. అన్ని చోట్ల ఉండు దేవుడు. ఆయన ఓమ్నిషియంట్ అనగా సర్వమును ఎరిగినటువంటి దేవుడు. అంత మాత్రమే కాకుండా దేవుడు ఓమ్ని పొటెంట్ అనగా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన మార్పు లేనివాడు, మారని దేవుడు, కరుణా సంపన్నుడు, కృపా సమృద్ధిగా కలిగిన దేవుడు, క్షమించువాడు, రక్షించువాడు. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి, అయోగ్యులమైన మనలను ప్రేమించి తన యొక్క కృపను కనికరమును మన ఎడల చూపుతూ లెక్కింపజాలని మేలులతో మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. దేవుని మేలులు అనుభవించుటకు మనము యోగ్యులమని కాదు. ఇశ్రాయేలుల విషయంలో దేవుడు అంటాడు, నేను మిమ్మును కాపాడుటకు, విడిపించుటకు, ఆశీర్వదించుటకు మీరు మంచివారని కాదు, లేదా లెక్కకు ఎక్కువైన వారని కాదు, కానీ దేవుడు మంచివాడు గనక, ఆయన కరుణా సంపన్నుడు గనక ఇదిగో ఆయన దీవిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించడం అనేది దేవుని యొక్క సహజ గుణం. కనుకనే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనము నుండి 28వ వచనం మట్టుకు మనం గమనించినట్లయితే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించిన తర్వాత ఇదిగో వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. నరుని సృజించగానే దేవుడు చేసిన మొట్టమొదటి కార్యం ఏంటంటే వారిని ఆశీర్వదించడం. చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయమును కూడా మనం గమనిస్తే 4-5 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుండు.
ఆయన నామము వారి నొసల్లయందుండును. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయుదు. ఒక ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని దేవుడు మానవుని జీవితములో కలగజేస్తాడు అనే ఒక నిశ్చయతతో కూడినటువంటి మాటలు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయములో మనము చూసి ఉన్నాం. నిజమే, మనము సృజింపబడినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించినవాడు. మన జీవిత కాలమంతయు మనలను ఆశీర్వదించు దేవుడు ఈ లోకము విడిచి నిత్య నివాసమైనటువంటి ఆ పరలోకమును చేరినప్పుడు దేవుని సన్నిధిలోనూ ఆశీర్వదింపబడిన స్థితిలో మనం ఉంటామని జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? 128వ సంకీర్తన మనకు జ్ఞాపకం చేస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాకుండా కీర్తనలు 5వ అధ్యాయము 12వ వచనమును మనము గమనించినట్లయితే నీతిమంతులు ఆశీర్వదింపబడుదురని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదివినట్లయితే సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. మంచి వారికి దేవుడు తన యొక్క కటాక్షమును దయను చూపువాడని వారిని ఆశీర్వదించువాడని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. నిజమే, నోవాహు దేవుని దృష్టి అందు కృప పొందిన వాడుగా దేవుని వాక్యంలో మనం చదువుతాం. ఆ రీతిగానే హన్న, దానియేలు, రూతు, మరియా, ఈ రీతిగా బైబిల్ గ్రంథములోని అనేక మంది వ్యక్తులను మనము గమనించినట్లయితే వారు దేవుని కృపకు పాత్రులుగా ఉండినారు, నీతిమంతులుగా జీవించినారు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినారు. కనుకనే దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు, వారిని ఆశీర్వదించి అనేకులకు దీవెనకరముగా వారిని నియమించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు కాపాడువాడని, ఆయన అక్కరలు తీర్చువాడని, సమాధానము నిచ్చువాడని ఈ దినపు ఆశీర్వచనముతో కూడినటువంటి లేఖన భాగములో మనం చూడగలిగాం. దేవుడు కాపాడువాడని, ఆయన కరుణించువాడని, ఆయన సమాధానమునిచ్చువాడని ఈ దినపు లేఖన భాగములో మనం చదివి ఉన్నాం. నిజమే, ఆయన మనల్ని కాపాడు దేవుడు, కునకక నిద్రపోక కాపాడు దేవుడు, ఆయన కరుణించు దేవుడు. ఆయన కరుణ ద్వారా మనము క్షమింపబడుతూ ఉన్నాము, పోషింపబడుతూ ఉన్నాము. ఆయన సమాధానమునిచ్చు దేవుడు. దేవుడు అనుగ్రహించు సమాధానము మనకు రక్షణను, మన జీవితములో సంతృప్తిని కలగజేసేదై ఉంటున్నదని ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఎఫెసీలకు రాబడిన పత్రిక 1వ అధ్యాయములో మనం గమనించినట్లయితే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును సహితము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడని రాయబడి ఉన్నది. కేవలము మనల్ని కాపాడుట మాత్రమే కాదు, పోషించుట మాత్రమే కాదు, సమాధానమునిచ్చుట మాత్రమే కాదు, కానీ ఆత్మ సంబంధమైన వరములను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ ఆత్మ సంబంధమైన వరములేమనగా, ఆశీర్వాదములేమనగా, ఇదిగో ఆయన తన కుమారులుగా, కుమార్తెలుగా మనలను స్వీకరించి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన రక్తము వలన మనలను విమోచిస్తూ ఉన్నాడు. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు దేవుడు తన కృపను మన ఎడల విస్తరింపజేస్తూ ఉన్నాడు. శారీరక పరమైనటువంటి ఆశీర్వాదములు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు దేవుడు మనకు అనుగ్రహిస్తూ మనము ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈ దినము మనకు వేయబడే ప్రశ్న, నీవు ఆశీర్వాదకరముగా ఉండగలుగుతూ ఉన్నావా? లేదా ఇతరులకు
బాధను కలగజేసే వారవుగా ఉంది. దేవుడు నిన్ను ఆశీర్వాదమునకు కర్తగా, దేవుడు నిన్ను ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండడానికే నిన్ను దీవించాడు. దేవుడు అనుగ్రహించిన దీవెనలను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ వందనస్తుడవుగా ఒక సాక్షిగా జీవించి వర్ధిల్లుటకు దేవుడు తన పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు అనుగ్రహించునుగాక. ఆమేన్. కృపగల దేవా, పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాలం మాతో మాట్లాడినందుకు వందనములు, స్తోత్రములు. దేవా, మేము గుర్తించిన ఆశీర్వాదములను బట్టి వందనాలు. మా కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదములను బట్టి స్తోత్రములు. మేము దీవింపబడిన కొలది దేవా మిమ్మును సేవించుటకు, ఇతరులకు దీవెనకరముగా ఉండుటకు మీ కృపా సహాయము మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెన సదాకాలము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.